అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షని జూలై లాస్ట్ వీక్లో కండక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ టైం కనుక చూసుకున్నట్లయితే సాలిడ్గా మనకి నెలన్నర మాత్రమే ఈ యొక్క పరీక్షకు అయితే టైం ఉందండి. ఇప్పటికే అభ్యర్థులు చాలామంది కోచింగ్ సెంటర్స్లో లేకపోతే తమ యొక్క స్వతహాగా అయినా ప్రిపేర్ అవటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడి నుంచి మాత్రం మీరు ఎలా ప్రిపేర్ అయినా సరే ఈ నెలన్నర మాత్రం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం అండి. ప్రతి ఒక్క రోజు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఉద్యోగం కనుక సంపాదించాలి అనేటువంటి కృతనిశ్చయం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నెలన్నర మాత్రం చాలా స్టాండర్డ్గా తీసుకొని పక్కాగా ప్రణాళికతో మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఒక పార్ట్ పేపర్ 1లో మనకైతే ఇవ్వటం జరుగుతుందండి. పార్ట్ ఏగా ఈ యొక్క పార్ట్ ఏలో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయండి. మీరు పార్ట్ బి అయితే కనుక మీకు మ్యాక్సిమం అందరూ కవర్ చేసేటువంటి సబ్జెక్ట్సే, అందరూ కూడా అటెంప్ట్ చేయగలరు, అందరూ కూడా ఎక్కువ మార్కులు సంపాదించగలరు. బట్ మీకు ఉద్యోగం రావాలా వద్దా అనేటువంటి డిసైడ్ చేసేటువంటి ఒకే ఒక ఫ్యాక్టర్ మనకి పార్ట్ ఏ అండి. సో ఈ పార్ట్ ఏలో మాత్రం మనకి జనరల్ స్టడీస్ అలాగే కరెంట్ అఫైర్స్ అనేటువంటి పార్ట్ చాలా కీలకమైనది. మీకు ఉద్యోగం రావాలా వద్దా అనేటువంటి డిసైడ్ చేసేటువంటి సత్తా ఈ యొక్క పార్ట్కే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం రోజు గనక ఒక 40 బిట్లు 50 బిట్లు గనక రివైజ్ చేసుకుంటూ చదువుకుంటూ గనక వెళ్తే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి మంచి అవకాశం అభ్యర్థులందరికీ కూడా కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన సక్సెస్ మంత్ర ఛానల్లో ఈ రోజు నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో ప్రతిరోజు ఒక టాపిక్ అయితే కనుక కవర్ చేయబడుతుందండి. గత గ్రామ వార్డు సచివాలయ పరీక్షలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్కసారి అనలైజ్ చేసి దానికి తదనుగుణంగానే మన యొక్క టాపిక్స్ అనేవి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఒక్కొక్క టాపిక్లో ప్రతిరోజు కూడా ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ దాకా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బిట్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క బిట్లు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మీరు ఆల్రెడీ చదివింటే కనుక మీకు ఒకసారి రివిజన్గా అయినట్టుగా కూడా ఉంటుంది. సో ఒకవేళ కనుక అసలు మీరు ప్రిపేర్ అవ్వకుండా లేకపోతే ఈ బిట్ కనుక టచ్ అయిన పక్షంలో మీకు ఈ యొక్క బిట్ ఇక్కడే నేర్చుకునేటువంటి అవకాశం అయితే వస్తుంది. సో అభ్యర్థులు మాత్రం ఈ యొక్క అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి బిట్టు కూడా మనకి కీలకం. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ముఖ్యమైన రోజులు అనేటువంటి టాపిక్లో టాప్ 40 క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెటర్ స్టార్ట్ అవర్ వీడియో. వీటిలో మొదటి క్వశ్చన్ కనుక గమనించినట్లయితే జాతీయ ఐక్యతా దినంగా ఈ రోజున భారత ప్రభుత్వం ప్రకటించింది అనేటువంటి క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఆగస్టు 31, అక్టోబర్ 31, సెప్టెంబర్ 30, నవంబర్ 30. దీనికి ఆన్సర్ కనుక గమనించినట్లయితే సెకండ్ ఆప్షన్ అక్టోబర్ 31న యొక్క జాతీయ ఐక్యతా దినం అయితే జరుపుకుంటామండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇక రెండో క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అనేటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే మే 8, ఆగస్టు 14, డిసెంబర్ 10, అక్టోబర్ 24 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ కనుక గమనించినట్లయితే ఆప్షన్ 4 అక్టోబర్ 24 కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ యొక్క ఐక్యరాజ్య ఆవిర్భావ దినోత్సవం అనేది మనకి ఆల్రెడీ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. డిఎస్సి 2008లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది మనకి అక్టోబర్ 24 అయితే ఏర్పడటం జరిగిందండి. ఇక మూడో క్వశ్చన్ గమనించినట్లయితే మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకునేటువంటి రోజు. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 1, డిసెంబర్ 10, అక్టోబర్ 24, నవంబర్ 14 ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 10వ తారీఖున మనం మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నాలుగో క్వశ్చన్ కనుక గమనించినట్లయితే తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ గారి యొక్క జయంతి అని చెప్పేసి బ్రాకెట్లో ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల ఈ కాళోజీ జయంతి అని కూడా ఇవ్వకపోవచ్చు అండి. అయితే ఇక్కడ మనకి కాళోజీ గారి జయంతి తరపున మనం యొక్క తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ భాషా దినోత్సవంగా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కనుక ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9, జూలై 4, మే 7, జనవరి 9 అయితే ఇవ్వటం జరిగిందండి. దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9న కాళోజీ గారు అయితే జయంతి జరుగుతుందండి. సో మనకి యొక్క తెలంగాణ భాషా దినోత్సవం అనేది సెప్టెంబర్ 9న జరగటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇక ఐదో క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు అని అయితే ఇవ్వటం జరిగిందండి. ఈ యొక్క ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 24, జనవరి 30, అక్టోబర్ 2, నవంబర్ 11. ఆన్సర్ కనుక గమనించినట్లయితే మనకి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మన యొక్క అంతర్జాతీయ అహింసా దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఆల్రెడీ డిఎస్సి 2010లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. ఇక ఆరో క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకునేటువంటి రోజునైతే అవడం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటారు. ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 11, సెప్టెంబర్ 8, డిసెంబర్ 22, జనవరి 12 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 8వ తారీఖు అండి. సెప్టెంబర్ 8న మన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అని చెప్పేసి అయితే ఇవ్వటం జరిగిందండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి నేషనల్ స్పోర్ట్స్ డే అండి. దీనికి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జూన్ 5, మార్చి 8, ఆగస్టు 29, అక్టోబర్ 24 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటామండి. సో మనకి థర్డ్ ఆప్షన్ ఈ యొక్క క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అమెరికా స్వతంత్ర దినోత్సవం అనేది ఇవ్వటం జరిగిందండి. భారత స్వతంత్ర దినోత్సవం అని అడిగితే ఎవరైనా చెప్పగలరు. బట్ ఒక్కొక్కసారి ఇలాంటి వేరే దేశం యొక్క స్వతంత్ర దినోత్సవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగటం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా అమెరికా స్వతంత్ర దినోత్సవం అనేది ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జూలై 4, జూలై 11, జూలై 14, జూలై 26 అనేది ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జూలై 4 అండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునేటువంటి సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు అనేటైతే మాత్రం అడగటం జరిగిందండి. కొన్ని చోట్ల జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ గమనించండి, ఇట్లా మెలికలేసేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే ఏప్రిల్ 24, ఫిబ్రవరి 28, ఆగస్టు 14, డిసెంబర్ 14 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కనుక మనం ఫిబ్రవరి 28వ తారీఖున యొక్క రామన్ ఎఫెక్ట్ని అయితే కనుగొన్నారండి సర్ సివి రామన్ గారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటారు. అయితే ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 4, మార్చి 8, మార్చి 15, మార్చి 23 అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక గమనించినట్లయితే మార్చి 8 అండి. ఈ యొక్క మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనం ప్రపంచం మొత్తం కూడా జరుపుకునేటువంటి రోజు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 11వది క్రింది వాన్లో సరైన దాన్ని గుర్తించుము అని అయితే ఇవ్వటం జరిగిందండి. ఇదొక చాలా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ అభ్యర్థులకి. ఎందుకంటే ఇక్కడ మనల్ని ఒక రోజు అడిగి దాని డేట్ అయితే అడగటం లేదు. ఇక్కడ దాదాపుగా ఒక 3-4 డేట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అందులో కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో పేపర్ కనుక చాలా కష్టంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం పేపర్ సెట్టర్ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనుక ఎక్కువగా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు మాత్రం ఇలాంటి వాటికి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. సో అందులో భాగంగా ఈ క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగింది. క్రింది వాన్లో సరైన దాన్ని గుర్తించుము. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22, ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23, పైవన్నీ సరైనవే అని అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21ని జరుపుకుంటామండి, అది కరెక్టే. ప్రపంచ నీటి దినోత్సవం కూడా మనం మార్చి 22ని జరుపుకుంటాము. అలాగే ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23ని జరుపుకుంటాము. సో ఇక్కడ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు వరుసగా కరెక్ట్గా మార్చి 21, 22, 23 అని కూడా ఇవ్వటం జరిగింది. ఈ 3 కరెక్టే. సో ఈ ఒక్క బిట్ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే 3 డేట్లు మీకు ఖచ్చితంగా మైండ్లో ఉండిపోతాయి. సో పైవన్నీ కూడా సరైనవే. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇక నెక్స్ట్ కనుక వచ్చి చూసినట్లయితే 12వది ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది ఇవ్వటం జరిగిందండి. డిసెంబర్ 28, మార్చి 15, మే 15, జూలై 11 అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 15 అండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 13వ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జనవరి 12, ఫిబ్రవరి 21, ఏప్రిల్ 7, మే 12 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 7న ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుకుంటారండి. సో ఏప్రిల్ 7th, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మే 1, మే 11, మే 21, మే 31 అని చెప్పేసి అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మే 31వ తారీఖున మనం
యాంటీ టొబాకో డే అనేది అయితే జరుపుకుంటామండి. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అనేటువంటి అయితే అడుగుతున్నారండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జూన్ 1, జూలై 11, నవంబర్ 14, అక్టోబర్ 5 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే జూన్ 1. ఈ నెలలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జూన్ నెలలో 1వ తారీఖున ఈ యొక్క ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అనేటువంటిది అయితే జరుపుకుంటామండి. సో అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1న. ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 16వదండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గుర్తించుము అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మాత్రం. ఇక్కడ మనకు ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మే 21, మార్చి 21, సెప్టెంబర్ 16, జూన్ 5 అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఆప్షన్స్ ఇలా ఉండవండి, మే 21, మార్చి 21, సెప్టెంబర్ 21, జూన్ 21 అని కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి జూన్ 5 అండి. ఈ యొక్క జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటాం. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అని అయితే అడగటం జరిగింది. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 5, అక్టోబర్ 8, నవంబర్ 25, డిసెంబర్ 16. దీనికి కనుక కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అక్టోబర్ 8వ తారీఖున ఈ యొక్క భారత వైమానిక దళ దినోత్సవం అయితే జరుగుతూ ఉంటుందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్లో కనుక జనరల్ స్టడీస్లో భాగంగా క్వశ్చన్ అడగాలంటే మాత్రం ఈ నెల్సన్ మండేలా గారి యొక్క అంతర్జాతీయ దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జూలై 1, జూలై 10, జూలై 18, జూలై 28 అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి జూలై 18. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ యొక్క జూలై 18న నెల్సన్ మండేలా గారి అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే డిసెంబర్ 7ని భారత ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది అని అయితే ఇవ్వటం జరిగిందండి. గమనించండి అభ్యర్థులందరూ కూడా, ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంకొక రకంగా ఇవ్వటం జరిగింది. ముఖ్యమైన తేదీల్లో భాగంగానే మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే భారత ప్రభుత్వం పలానా డేట్ని ఈ విధంగా గుర్తించబడింది అని అడుగుతున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి క్వశ్చన్లో పలానా రోజును ఈ విధంగా డిసైడ్ చేయడం జరిగింది, ఆ డేట్ ఏంటి అని అయితే అడగటం జరిగింది. బట్ ఇక్కడ రివర్స్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. అభ్యర్థులు గమనించండి, ఇలా కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ క్వశ్చన్ అవ్వడం జరిగింది. డిసెంబర్ 7ని భారత ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. ఆప్షన్స్ విజయ్ దివాస్, సైనిక దళాల పతాక దినోత్సవం, ఇండియా వైమానిక దళ దినోత్సవం, కోస్ట్ గార్డ్ దినోత్సవం. ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని మనం డిసెంబర్ 7న జరుపుకుంటాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ మాతృభాష దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారైతే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 29, ఫిబ్రవరి 21, సెప్టెంబర్ 14, ఆగస్టు 24. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21వ తారీఖు అండి. ఫిబ్రవరి 21న మనం ప్రపంచ మాతృభాష దినోత్సవం అనేది జరుపుకుంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 21వ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకునేటువంటి రోజు అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి మన మాతృభాష వచ్చేసరికి తెలుగు భాష కాబట్టి సో ఇక్కడే ఈ క్వశ్చన్ కూడా నేర్చుకుంటే మనకి 2 క్వశ్చన్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకునేటువంటి రోజు ఆప్షన్స్ ఫిబ్రవరి 21, ఆగస్టు 29, సెప్టెంబర్ 14, ఆగస్టు 14 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆగస్టు 29 అండి. సో ఆగస్టు 29వ తారీఖున ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. సో గమనించండి ఫ్రెండ్స్, ప్రపంచ మాతృభాషా దినోత్సవం అని అడిగితే మాత్రం ఫిబ్రవరి 21 అండి. అలాగే తెలుగు భాషా దినోత్సవం అయితే మాత్రం ఆగస్టు 29 జరుపుకుంటాం. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది సెట్టర్స్కి ఇంట్రెస్ట్ అయినటువంటి బిట్టు, ఎక్కువ మంది అడగాలనుకునేటువంటి బిట్ ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుర్తించుము అని అయితే ఇవ్వటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. ఇక్కడ జనవరి 13, జనవరి 25, మార్చి 15, ఏప్రిల్ 7 అని అయితే ఇవ్వటం జరిగింది. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 25 అండి. ఈ యొక్క జనవరి 25వ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది మనం జరుపుకుంటూ ఉంటాం. ఇక అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అని అడుగుతున్నారండి. ఈ యొక్క జాతీయ విద్యా దినోత్సవం అనేటువంటిది మనం నవంబర్ 11న జరుపుకోవడం జరుగుతుందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే స్వామి వివేకానందుని జన్మదినం జనవరి 12ని ఈ విధంగా జరుపుకుంటానైతే ఇవ్వటం జరిగింది. ఇది మళ్ళీ రివర్స్లో వేసినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి డేట్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఆ డేట్కు ఉన్నటువంటి
ఆ పేరునైతే మాత్రం ఇక్కడ అడగటం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ సమైక్యతా దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం, జాతీయ అమరవీరుల దినోత్సవం, సద్భావన దినోత్సవం అయితే ఇవ్వటం జరిగిందండి. గమనించండి, వివేకానందుడు అనేటువంటి పేరు కనుక గమనించినట్లయితే ఇది మ్యాక్సిమం యువతకి యూత్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యువజన అనేటువంటి పదం మనకి సెకండ్ ఆప్షన్లో మాత్రమే కనపడుతుంది. సో కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానందుని జన్మదినం అయినటువంటి జనవరి 12న మనం జరుపుకుంటాం. ఈ క్వశ్చన్ డిఎస్సి 2002లో కూడా అడగటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్మీ డే, సైనిక దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అయితే ఇవ్వటం జరిగిందండి. కొన్ని చోట్ల ఇక్కడ మనకి సైనిక దినోత్సవం అనేటువంటిది కూడా ఇవ్వరండి, కేవలం ఆర్మీ డే అంటారు. అభ్యర్థులు కొంత కంగారు పడతారు, ఇంగ్లీష్ తెలియనటువంటి అభ్యర్థులు. చాలామందికి ఆర్మీ అనేటువంటి మాట తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు, అయినా కానీ కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్మీ డే, సైనిక దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అనేది ఇవ్వటం జరిగింది. ఆప్షన్స్ జనవరి 15, ఫిబ్రవరి 1, అక్టోబర్ 8, నవంబర్ 25 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి జనవరి 15 అండి. జనవరి 15 సంక్రాంతి రోజున యొక్క ఆర్మీ డే అనేది అయితే జరుపుకుంటాము. సో సంక్రాంతి అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సంక్రాంతి రోజున మనం యొక్క ఆర్మీ డే జరుపుకుంటాము. ఈ క్వశ్చన్ అనేది డిఎస్సి 2004లో కూడా ఈ యొక్క క్వశ్చన్ గురించి అయితే అడగటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కోస్ట్ గార్డ్ దినోత్సవం జరుపుకునేటువంటి రోజు అని అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జనవరి 15, ఫిబ్రవరి 1, అక్టోబర్ 8, డిసెంబర్ 16 అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 1వ తారీఖు అండి. ఫిబ్రవరి 1వ తారీఖున ఈ యొక్క కోస్ట్ గార్డ్ దినోత్సవం జరుపుకుంటాం. ఈ యొక్క జనవరి 15 వచ్చేసరికి ఆర్మీ డే. ఓకేనండి, ఆర్మీ డే, కోస్ట్ గార్డ్ డే రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి దగ్గరలో, 15వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు. ఓకేనండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ రక్షణ, డిఫెన్స్ డే దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటారు అనేది ఇవ్వటం జరిగింది. ఈ క్వశ్చన్ డిఎస్సి 2006లో కూడా అడగటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఫెన్స్ డేగా మనం ఏ రోజు జరుపుకుంటాం? ఆప్షన్స్ మార్చి 3, ఫిబ్రవరి 1, ఏప్రిల్ 5, మే 21 ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మార్చి 3 అండి. ఈ యొక్క మార్చి 3న ఈ డిఫెన్స్ డే అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక జాతీయ సముద్రయాన దినోత్సవం జరుపుకునేటువంటి రోజు, చాలా మంది అభ్యర్థులకి తెలియనటువంటి క్వశ్చన్ అండి ఇది. జాతీయ సముద్రయానం జరుపుకునేటువంటి రోజు అని అయితే ఇవ్వటం జరిగింది. ఇంకా ఆప్షన్స్ వచ్చేసరికి మార్చి 3, ఫిబ్రవరి 1, ఏప్రిల్ 5, జూలై 26 అని అయితే ఇవ్వటం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏప్రిల్ 5 అండి. ఈ యొక్క ఏప్రిల్ 5న ఈ యొక్క జాతీయ సముద్రయాన దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంతో పాటు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి దేశం అనేటైతే ఇవ్వటం జరిగిందండి. చాలా ఇది అభ్యర్థులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క రోజు మనం ఒక డేనా అదే రోజు కాకుండా దానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకే రోజు మనకి 2 ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజులు చాలా అరుదుగా ఉంటాయి. బట్ అవే క్వశ్చన్స్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా తప్పు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో అందులో భాగంగా ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. భారతదేశంతో పాటు ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి దేశం ఏది అని అయితే ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న మనమైతే జరుపుకుంటాం. ఇక మనతో పాటుగా దక్షిణ కొరియా, ఇక్కడ సౌత్ కొరియా ఏదైతే ఉందో ఈ యొక్క సౌత్ కొరియా కూడా ఈ యొక్క ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో మనతో పాటు సౌత్ కొరియా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ న్యాయ దినోత్సవం ఈ రోజున పాటిస్తారు అని అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జనవరి 26, ఏప్రిల్ 14, నవంబర్ 26, ఆగస్టు 12 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి నవంబర్ 26 అండి. ఈ యొక్క నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా ఈ రోజును పాటిస్తారు అని అయితే ఇవ్వటం జరిగిందండి. దీనికి ఆప్షన్స్ వచ్చేసరికి నవంబర్ 14, అక్టోబర్ 15, ఆగస్టు 1, మే 11. అభ్యర్థులందరూ గమనించండి, ప్రస్తుతానికి మనకి ప్రపంచం మొత్తం కూడా కరోనా యొక్క బారిన పట్టడం అనేది జరిగింది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క కరోనా దెబ్బకి విలవెల్లాడుతున్నాయి. సో అందులో భాగంగా దానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ డేట్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అనేటువంటిది అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 15 అండి. ఈ యొక్క అక్టోబర్ 15న ఈ యొక్క గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని మనం చేసుకోవటం ఉంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకునేటువంటి రోజు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28, డిసెంబర్ 22, ఆగస్ట్ 28, తర్వాత మే 11 అని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 22 అండి. డిసెంబర్ 22వ తారీఖున నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ కిసాన్ దివాస్ ఈ రోజున జరుపుకుంటారని అయితే ఇవ్వడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఎస్సిలో ఆల్రెడీ అడిగారు 2008లో. ఇక ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే డిసెంబర్ 21, డిసెంబర్ 22, డిసెంబర్ 23, డిసెంబర్ 24 అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క జాతీయ కిసాన్ దివాస్ అనేది మనం డిసెంబర్ 23 జరుపుకుంటూ ఉంటామండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ వర్ధంతిని దేంతో పోలుస్తారు అని అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే పొగాకు వ్యతిరేక దినోత్సవం, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం, క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతిని మనం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని అడుగుతున్నారండి. నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 7, నవంబర్ 9 అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 9 అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 9న మనం జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటాం. ఇక అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి మలాలా డేగా ఈ రోజున ప్రకటించింది అయితే చెప్తున్నారండి. మలాలా డే గురించి అందరికీ తెలిసిందండి. ఈవిడ చాలా ఇంపార్టెంట్ మనకి. ఐఆమ్ మలాలా అని చెప్పేసి ఒక పుస్తకం కూడా ఈవిడ పేరు మీద అయితే ఉంది. మలాలా డే ఎప్పుడు జరుపుకుంటాం అయితే ఐక్యరాజ్య సమితి అయితే అడగడం జరుగుతుంది. జూలై 11, జూలై 12, జూలై 13, జూలై 14 అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జూలై 12 నుండి జూలై 12న మనం మలాలా డేగా జరుపుకుంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతీయ రైల్వేలు స్వాతి డేగా ఈ రోజున ప్రకటించింది అనేటువంటి అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మొదటి పని దినం, మే నెలలో మొదటి పని దినం, జనవరిలో మొదటి పని దినం, మార్చిలో మొదటి పని దినం అయితే ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మే నెలలో మొదటి పని దినం ఉండి, అంటే ఇక్కడ మనకి మే డేనే వీళ్ళు స్వాతి డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే చెప్తున్నారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనల్ని స్వాతి డే అని చెప్పేసి డైరెక్ట్గా కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఎప్పుడు జరుగుతుందో అయితే చెప్తున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి జూలై 1, జూలై 2, జూలై 3, జూలై 4 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జూలై 4 అండి. జూలై 4న అల్లూరి సీతారామరాజు గారి జయంతి అనేది జరుపుకుంటాం. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక అలాగే దక్షిణ సూడాన్ స్వాతంత్ర దినోత్సవం అని అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ అమెరికా స్వతంత్రం గురించి మాట్లాడుకున్నాం. అలాగే వేరొక దేశం యొక్క స్వతంత్ర దినోత్సవాల గురించి కూడా మనల్ని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ క్వశ్చన్ అయితే ఇవ్వబడింది. దక్షిణ సూడాన్ స్వాతంత్ర దినోత్సవం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జూలై 3, జూలై 6, జూలై 9, జూలై 12 అయితే ఇవ్వడం జరిగింది. జూలై 9న దక్షిణ సూడాన్ యొక్క స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటారండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 అయితే ఇవ్వడం జరిగింది. ఇందాకే మనం చెప్పుకున్న మొదట్లోనే స్టార్టింగ్ క్వశ్చన్ మనం ఐక్యతా దినోత్సవం అని చెప్పేసి ఐక్యతా దినోత్సవం ఏదైతే జరుపుకుంటామో అక్టోబర్ 31న మనం ఆ రోజే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం కూడా. సో ఆయన జన్మదినోత్సవాన్ని మన జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్ కావాలంటే అలా అడగొచ్చు, లేదంటే కనుక ఇలా కూడా అడగొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకే అందులో భాగంగా ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 31. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన తేదీల్లో ఎక్కువగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి 40 ఇంపార్టెంట్ బిట్స్. అభ్యర్థులందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోని చూసిన తర్వాత మరొకసారి మీరు కనుక ఈ వీడియోని చూసి ఆన్సర్స్ కనుక గెస్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా 40 బిట్లు వచ్చేసినట్టే. వీటిలో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటి కూడా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో రాసుకుంటారండి. అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా మన డేట్లు వేసుకొని వాటి పక్కన కనుక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ వస్తే కనుక మనకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఎవ్వరు కూడా బిట్ని అయితే కనుక అస్సలు మిస్ చేసుకోరు. సో ఇలాంటి మరెన్నో టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే కనుక ప్రతిరోజు ఇక నుంచి పెట్టబడతాయండి. రోజు ఒక్కొక్క టాపిక్ అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాం. మీరు కనుక ఈ వీడియో మాకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీకేదైనా కనుక డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాం. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారనిపిస్తుంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళ విజయానికి కూడా మీరు కారణం అవ్వండి.
మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే చేతే.